హరే కృష్ణ. మనలో ఎవరైనా విజయం వద్దనుకుంటారా? విజయం అందరూ కావాలనే అనుకుంటారు. అలాగే నీతిగా ఉండాలనుకుంటారు. అలాగే అసాధారణ శక్తి, ఐశ్వర్యం కూడా కావాలనుకుంటారు. భగవంతుడు అయిన కృష్ణుడు భగవద్గీతలో మనకు చెప్పినట్లు కర్మ, కర్తవ్యం చేసుకుంటూ ఈ ఐశ్వర్యం, అసాధారణ శక్తి, విజయం కూడా ఉంటే ఎంతో బాగుంటుంది కదా. ఈ మాటలు స్వయంగా సంజయుడు కృష్ణుని గొప్పదనం తెలుసుకున్న తరువాత, ఈ భగవద్గీత విన్న తరువాత తన అభిప్రాయం చెబుతున్నారు. మహాభారతంలో చూస్తే యుద్ధం దుర్యోధనుడు మరియు ధర్మరాజు మధ్య జరిగింది. ఈ యుద్ధంలో అర్జునుడు తన అన్నగారైన ధర్మరాజు పక్షంలో పోరాడాడు. కృష్ణుడు మరియు అర్జునుడు ధర్మరాజు పక్షాన ఉండడం వలన విజయం ధర్మరాజుకు తప్పకుండా లభించింది. ఈ యుద్ధం ప్రపంచాన్ని పాలించే అధికారం ఎవరికో నిర్ణయించడానికే జరిగింది. అధికారం ధర్మరాజుకే చెందుతుందని సంజయుడు భవిష్యత్తును ముందుగానే చెప్పాడు. ధర్మరాజు కేవలం పుణ్యాత్ముడు మాత్రమే కాక సంపూర్ణ న్యాయమూర్తి. ఆయన తన జీవితంలో ఒక్కసారి కూడా అసత్యం చెప్పలేదు. భగవద్గీతను కేవలం ఇద్దరు మిత్రుల మధ్య జరిగిన సంభాషణగా భావించడం సరైనది కాదు. ఒకవేళ అలా అయితే అటువంటి పుస్తకం శాస్త్రంగా ఎలా నిలుస్తుంది? కొంతమంది శ్రీకృష్ణుడు అర్జునుని అవినీతికరమైన యుద్ధానికి ప్రేరేపించాడని చెప్పినప్పటికీ సత్యం ఏమిటంటే భగవద్గీత ధర్మనీతిని మరియు పరిపూర్ణ కర్మనీతిని ఉపదేశిస్తుంది. భగవద్గీతలో 9వ అధ్యాయంలోని 34వ శ్లోకంలో మన్మనా భవ మద్భక్తః అని చెప్పి మనిషి తప్పకుండా కృష్ణ భక్తుడిగా మారాలని స్పష్టం చేశారు. 18వ అధ్యాయంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనే శ్లోకం ద్వారా కృష్ణునికి శరణాగతి అవసరమని స్పష్టంగా చెప్పబడినది. భగవద్గీత ఉపదేశాలు పరమధర్మాన్ని సూచిస్తాయి. ఇతర మార్గాలు అన్నీ పుణ్యకర్మలకే దారితీస్తాయి. కానీ గీతలో చివరి శ్లోకం కృష్ణుని శరణాగతిని ధర్మాల్లో అగ్రస్థానంలో ఉంచుతుంది. అది 18వ అధ్యాయం యొక్క నిర్ణయం. ఇక సంజయుడు ఏమి చెప్పారంటే, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. అంటే ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉంటాడో, ఎక్కడ మహాధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో అక్కడ నిశ్చయంగా ఐశ్వర్యం, విజయం, అసాధారణ శక్తి కూడా ఉంటాయి. ఇది నా అభిప్రాయం అని సంజయుడు పలికారు. భగవంతుడైన శ్రీకృష్ణునితో పోలిస్తే దేవతలు పరిమితమైన శక్తులకు చెందినవారు. శ్రీకృష్ణుడు అన్ని శక్తులకు మూలాధారమైన సర్వోన్నత దేవదేవుడు. ఇక స్వల్ప స్వాతంత్రం కలిగిన జీవుడు ఆ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటే ఆత్మశుద్ధి మరియు భక్తి ద్వారా శ్రీకృష్ణుని ప్రత్యక్ష ఆధ్యాత్మిక లోకంలోకి ప్రవేశిస్తాడు. భగవద్గీతలో 5 ప్రధాన విషయాలు ఉన్నాయి. అవి భగవంతుడు, ప్రకృతి, జీవులు, నిత్యమైన కాలము, నానా రకాలైన కర్మలు. అంతా దేవదేవుడిపైననే, కృష్ణునిపైననే ఆధారపడి ఉన్నాయి అని తెలుపుతున్న ఈ భగవద్గీతను అందరూ తప్పకుండా చదవండి. హరే కృష్ణ.